నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. దేశ రాజధాని ఢిల్లీలో మహిళలు మరియు చిన్నారులు అదృశ్యంపై వస్తున్నటువంటి వార్తలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా రేపుతున్నాయి. 2026 ప్రారంభంలో కేవలం 15 రోజుల్లోనే వందలాది మంది అదృశ్యం కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 15 రోజుల్లో 807 మంది మాయం. ఇక భారత రాజధాని ఢిల్లీలో మహిళలు, చిన్నారులు భద్రత మళ్లీ ప్రశ్నార్థకంగా మారింది. ఢిల్లీ పోలీసులు విడుదల చేసినటువంటి తాజా గణాంకాల ప్రకారం 2026 జనవరి 1 నుండి జనవరి 15 వరకు కేవలం 2 వారాల వ్యవధిలోనే మొత్తం 807 మంది అదృశ్యమయ్యారు. అంటే సగటుకి రోజున 54 మంది ఆచూకీ లేకుండా పోతున్నారు. ఈ అదృశ్యాల వెనుక ఉన్నటువంటి లెక్కలు సామాన్యులను భయపెడుతూ ఉన్నాయి. మహిళలు, బాలికలు మొత్తం 807 మందిలో 509 మంది మహిళలే ఉన్నారు. అంటే అదృశ్యమైన వారిలో 2/3 మంది మహిళలు మరియు బాలికలే. ఇక 191 మంది మైనర్లు అదృశ్యం కాగా అందులో 146 మంది కేవలం బాలికలే. 12 నుండి 18 ఏళ్ల లోపు ఉన్నవారు 169 మంది అదృశ్యమయ్యారు. ఇక 298 మంది పురుషులు కూడా కనిపించకుండా పోయారు. అసలు ఏం జరుగుతుంది అనే కారణాలు మరియు అనుమానాలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇంత భారీ సంఖ్యలో ప్రజలు మాయమవటం వెనుక పోలీసులు మరియు సామాజిక కార్యకర్తలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మైనర్ బాలికలు మరియు యువతులు అదృశ్యం వెనుక అంతర్రాష్ట్ర ముఠాల హస్తం ఉండొచ్చని అనుమానిస్తూ ఉంటారు. వేరే నగరాలకు లేదా పనులకు తరలించే ముఠాలు క్రియాశీలకంగా ఉన్నట్లు భావిస్తున్నారు. నిరుద్యోగులను, పేద యువతులను మంచి ఉద్యోగాల పేరుతో ప్రలోభపెట్టి కిడ్నాప్ చేయటం, కుటుంబ కలహాలు, ప్రేమ వ్యవహారాలు లేదా ఒత్తిడి కారణంగా ఇళ్లను వదిలి వెళ్లే కేసులు కూడా ఇందులో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితి పోలీసులు ఇప్పటి వరకు అదృశ్యమైనటువంటి 807 మందిలో 235 మందిని మాత్రమే గుర్తించగలిగారు. ఇక మిగిలిన 572 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియకపోవడం బాధాకరం. గత 10 ఏళ్ల డేటా అంటే 2016 నుంచి 2026 పరిశీలిస్తే ఢిల్లీలో సుమారు 2.3 లక్షల మంది అదృశ్యం కాగా అందులో దాదాపు 52,000 మంది జాడ ఇప్పటికీ లభ్యం కాలేదు. మీ పరిసరాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా లేదా చిన్నారుల భద్రతా విషయంలో ముప్పు ఉందనిపించినా వెంటనే స్థానిక పోలీసులకు లేదా చైల్డ్ హెల్ప్ లైన్కు సమాచారం అందించండి.